సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బడిబాట కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించాడు. గురుజువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న ప్రభు పొలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీల దగ్గరకు వెళ్లి వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు. మీ పిల్లలకు చదువు చెప్పే బాధ్యత మాది, మా స్కూల్ పంపే బాధ్యత మీది. మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇప్పుడు రోజు ఎంతో 100 20 ఎంతో వస్తుంది ఇక్కడ కూలి. 100 పోగు చేసుకొని వాని ప్రైవేట్ స్కూల్ కాకుండా మన ప్రభుత్వ పాఠశాల పంపిస్తే లాభం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది తెలియక ఏం చేస్తారు అంటే 10వ క్లాస్ వరకు ఎక్కడో ప్రైవేట్ చదివిస్తారు, LKG పంపిస్తారు, ఇంకా నర్సరీ కూడా పంపిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ప్రైమరీ నర్సరీ సెక్షన్లో కూడా కొన్ని ఊర్లలో మరి అదే మన గవర్నమెంట్ స్కూల్ స్టార్ట్ అయింది. మన దగ్గర మాదిరి ఇక్కడ మాచేటపల్లి ఇట్లా స్టార్ట్ అయినాయి. అంటే నర్సరీ మొత్తంగా మన చిన్న చిన్న LKG కూడా మన గవర్నమెంట్ చెప్తుంది. సో ఏదైనా సరే కానీ మీ పిల్లలందరినీ, ఎందుకంటే రాను రోజుల్లో పరిస్థితులు వేరు ఉంటాయి. వాళ్ళు ఏ పిల్లవాడి ఏ తల్లిదండ్రుల పిల్లలు అయితే మా గవర్నమెంట్ చదువుతారో వాళ్ళకే వచ్చే సదుపాయాలు కలిగించే ఆలోచన గవర్నమెంట్ చేస్తుంది. ఇచ్చే రేషన్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అంటే పిల్లల్ని ప్రైవేట్ చదివిస్తే రాకుండా కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది.